ఈ ఇంట్రోలో చూసిన జెస్చర్ కంట్రోల్ కార్ ఏదైతే ఉందో ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఇన్వెన్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అయితే చూద్దాం. ఒక ESP32 మాడ్యూల్ అయితే కావాలి, అలాగే L298N మోటార్ డ్రైవర్, 2 లిథియం అయాన్ బ్యాటరీస్ కావాలి 3.7 వోల్ట్వి. MAH ఎంత ఉన్నా సరే పర్వాలేదు. ఒక 2 సెల్ బ్యాటరీ హోల్డర్ కావాలి, కార్లో మనం బ్యాటరీస్ వేయాలి కాబట్టి. అలాగే 4 BO మోటార్స్ కావాలి, ఎల్లో కలర్వి. దీనికి సూటబుల్ వీల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఒక 4 కావాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఫోమ్ షీట్ అనమాట, 11/16 సెంటీమీటర్ సైజ్ది 2 కావాలి. అలాగే ట్రాన్స్మిటర్ కోసం, అంటే మన చేతిలో ఏదైతే జెస్చర్ కంట్రోల్ కోసం పట్టుకుంటామో అది 2 సెల్ హోల్డర్, ఫోమ్ షీట్, MPU 6050 యాక్సిలరోమీటర్, అలాగే ESP32 కావాలి. ఇప్పుడు మేకింగ్ అయితే చూద్దాం. 2 BO మోటార్స్ ఫస్ట్ తీసుకొని వీటి మధ్యలో వైరింగ్ X షేప్లో వేయాలన్నమాట. ఎందుకంటే ఈ బయటికి తీసిన 2 వైర్స్కి మనం బ్యాటరీ సప్లై ఇచ్చేటప్పుడు 2 మోటార్స్ సేమ్ డైరెక్షన్లో తిరగడం కోసం. ఇందాక ఏదైతే సైజ్ చూపించానో ఆ సైజ్ ఫోమ్ షీట్ కట్ చేసుకొని వాటి మీద కరెక్ట్గా అడ్జస్ట్ చూసుకొని BO మోటార్స్ని గ్లూ లేదా డబుల్ టేప్ యూస్ చేసి అంటించండి. మన ఛానల్లో ఆర్డినో అండ్ ESP32కి సంబంధించి చాలా ప్రాజెక్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి, సరదాగా ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడు సెంటర్లో L298N మోటార్ డ్రైవర్ పెట్టి స్క్రూ టెర్మినల్స్ దగ్గర వైర్స్ తీయడం కోసం 2 హోల్స్ అయితే పెట్టండి. ఈ కింద నుంచి BO మోటార్స్ యొక్క వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి హోల్ నుంచి బయటికి తీయండి, ఎందుకంటే L298N మోటార్ డ్రైవర్ యొక్క స్క్రూ టెర్మినల్స్ దగ్గర ఇవి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2 స్క్రూ టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఇవి మోటార్ యొక్క టెర్మినల్స్ అనమాట. రైట్ సైడ్ 2 మోటార్స్వి రైట్ సైడ్ స్క్రూ టెర్మినల్స్లో ఫిట్ చేయండి. లెఫ్ట్ సైడ్ 2 స్క్రూ టెర్మినల్స్లో లెఫ్ట్ సైడ్ ఉండే 2 వైర్స్ని కనెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ L298N మోటార్ డ్రైవర్కి జంపర్ కేబుల్స్ అని 2 ఉంటాయి, షార్ట్ చేయడం కోసం యూస్ చేసినవి. ఈ రెండింటిని మీరు రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఎనేబుల్ A అండ్ ఎనేబుల్ B పిన్స్ దగ్గర ఉంటాయి. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా సర్క్యూట్ డయాగ్రామ్ చూసి సర్క్యూట్ అనేది కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ 2 సెల్ బ్యాటరీ హోల్డర్ యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ పాజిటివ్ టెర్మినల్ వచ్చేసరికి 12 వోల్ట్ స్క్రూ టెర్మినల్ ఉంటుంది L298Nలో, అక్కడ స్క్రూ టెర్మినల్ దగ్గర ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్లాక్ కలర్ అంటే నెగిటివ్ టెర్మినల్ ఏదైతే ఉందో L298Nలో GND టెర్మినల్ అంటే సెంటర్ స్క్రూ దగ్గర మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక మేల్ టు ఫిమేల్ జంపర్ వైర్ కూడా అదే ప్లేస్లో కనెక్ట్ చేయండి. ఆ తర్వాత +5 వోల్ట్ స్క్రూ అంటే లాస్ట్ వన్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక మేల్ టు ఫిమేల్ జంపర్ వైర్ కనెక్ట్ చేయండి. ఈ 2 దేనికి అంటే మన ESP32కి L298N నుంచి పవర్ సప్లై ఇవ్వడానికి అనమాట. అలాగే ఫిమేల్ టు ఫిమేల్ జంపర్ వైర్స్ 6 తీసుకోండి. నార్మల్ జంపర్ వైర్స్ అయినా సరే పర్వాలేదు. ఇవి దేనికి అంటే కాస్త క్లమ్జీగా ఉండకుండా నీట్గా కనిపిస్తుందని చిన్న లెంత్లో తయారు చేశాను జంపర్ వైర్స్ని. ఇవి యూస్ చేస్తున్నాను నేను. స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా సర్క్యూట్ అయితే కనెక్ట్ చేయండి. 6 కనెక్షన్స్ అయితే ఉంటాయి, ఎనేబుల్ A, ఎనేబుల్ B, అలాగే IN1, IN2, IN3, IN4 అన్నమాట. ఇప్పుడు కార్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. ట్రాన్స్మిటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. మన ఓల్డ్ స్కూల్ బ్యాగ్స్కి హ్యాండిల్స్ ఉంటాయి కదా, వాటి నుంచి నేను తయారు చేశాను అనమాట. చేతికి ఫిట్ అయ్యేలా ఒక చిన్న బెల్ట్ టైప్లో తయారు చేశాను. మీ హ్యాండ్ సైజ్కి సెట్ అయ్యేలా మీరు తయారు చేసుకోండి. దీని మీద ఫోమ్ షీట్ అయితే అంటించాల్సి ఉంటుంది. ఈ విధంగా సర్క్యూట్ అయితే కనెక్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్ వచ్చేసరికి ESP32లో VIN GND దగ్గర కనెక్ట్ చేయాల్సి ఉంటుంది.
అలాగే 4 ఫిమేల్ జంపర్ వైర్స్ తీసుకొని MPU 6050కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా కనెక్ట్ చేయండి. VCC, GND, SDA, SCL ఈ 4 కనెక్షన్స్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్, మీరు నార్మల్ జంపర్ వైర్స్ యూజ్ చేసినా సరే పర్వాలేదు. ఈ రెండింటిని ఫోమ్ షీట్ మీద అయితే అంటించాల్సి ఉంటుంది. MPU 6050 అనేది చాలా సెన్సిటివ్ అనమాట. చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేస్తూ డబుల్ టేప్ యూస్ చేసి నేనైతే అంటించాను. అది కింద పడితే కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ESP32కి 2 ఫోమ్ షీట్ పీసెస్ అయితే అంటించి దాని మీద అంటిస్తున్నా, కాస్త చూడడానికి పర్ఫెక్ట్గా ఉండేలాగా. అలాగే ఇప్పుడు మనం తయారు చేసిన బెల్ట్ ఏదైతే ఉందో మన చేతికి అయితే ఎక్కించుకొని దాని మీద హాట్ గ్లూతో ఈ ఫోమ్ షీట్ని అంటించాల్సి ఉంటుంది. ఇక్కడ గ్లూ అనేది చాలా హీట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నార్మల్ హీట్లో అంటే మీరు ఆన్ చేసిన 2-3 మినిట్స్ వెంటనే అంటే అది స్టిక్ అవ్వదు. బాగా హీట్ ఎక్కిన తర్వాత అంటిస్తే మీకు పర్ఫెక్ట్గా అంటుతుంది. అలాగే ఈ 2 సెల్ బ్యాటరీ హోల్డర్ ఏదైతే ఉందో అది మన బెల్ట్కి కింద భాగంలో అంటించాల్సి ఉంటుంది. ఈ బ్యాటరీ హోల్డర్ ఈ విధంగా అంటిస్తే మనకి హోల్డ్ చేయడానికి కూడా బాగా అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ మూమెంట్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ల్యాప్టాప్కి USB కేబుల్ అయితే కనెక్ట్ చేయండి. Type B కేబుల్ అయితే మన కార్లో ఉండే ESP32 కనెక్ట్ చేయండి. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన 3 ప్రోగ్రామ్స్లో మ్యాక్ అడ్రస్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బోర్డ్ అండ్ పోర్ట్ సెలెక్ట్ చేయండి. బోర్డ్ వచ్చేసరికి ESP32 డేవ్ మోడల్. ఆ తర్వాత కోడ్ అనేది అప్లోడ్ చేయండి. ఇది దేనికి అంటే మన కార్లో పెట్టిన ESP32 యొక్క మ్యాక్ అడ్రస్ అనేది మనకు తెలియాలన్నమాట. దాని గురించి కోడ్ అప్లోడ్ అయిన తర్వాత సీరియల్ మానిటర్ ఓపెన్ చేయండి. అలాగే ఇక్కడ ESP32లో చిన్న పుష్ బటన్ ఉంటుంది, ఎనేబుల్ అని. దాన్ని క్లిక్ చేస్తే సీరియల్ మానిటర్లో ఒక కోడ్లా ప్రింట్ అవుతుంది. ఈ కోడ్ని కాపీ చేసి ఎక్కడైనా సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఇచ్చిన 3 ప్రోగ్రామ్స్లో ట్రాన్స్మిటర్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఇక్కడ మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది అకార్డింగ్ టు దిస్ అడ్రస్ అనమాట. CO అని వస్తే 0x CO అని, CD అని వస్తే 0x CD అని, D6 అని వస్తే 0x D6 అని, ఈ విధంగా ఫార్మేట్ని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది ఎలా పక్క నుంచి డిస్క్రిప్షన్లో ఉన్న 3 ప్రోగ్రామ్స్లో రిసీవర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఓపెన్ చేసి యాజ్ ఇట్ ఈస్ ఎటువంటి మోడిఫికేషన్ లేకుండా కార్లోకి అప్లోడ్ చేయండి. అప్లోడ్ అయిపోయిన తర్వాత కార్ దగ్గర డిస్కనెక్ట్ చేసేసి మన జెస్చర్ కంట్రోల్ కోసం తయారు చేసిన సెటప్ ఏదైతే ఉందో అందులో ఉన్న ESP32 కనెక్ట్ చేయండి. ఇందాక మనం మోడిఫికేషన్ చేసాం కదా ట్రాన్స్మిటర్ కోడ్లో, ఆ కోడ్ ఓపెన్ చేసి ESP32 డేవ్ మాడ్యూల్ సెలెక్ట్ చేసి దాని సూటబుల్ పోర్ట్ సెలెక్ట్ చేసి కోడ్ అనేది అప్లోడ్ చేయండి. ఇది ఎందుకు అంటే ఈ ట్రాన్స్మిటర్ సర్క్యూట్ అనేది ఏ RC కార్ని కంట్రోల్ చేయాలి అనేది దానికి తెలియాలన్నమాట. అందుకని రిసీవర్ యొక్క మ్యాక్ అడ్రస్ తీసుకొచ్చి ట్రాన్స్మిటర్ కోడ్లో మనం అడ్జస్ట్ చేసాం. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. ఇప్పుడు మన కార్ పూర్తిగా రెడీ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేడ మీద చెక్ చేశాను, పర్ఫెక్ట్ అనిపించి ఆఫ్ రోడింగ్ కూడా చెక్ చేశా. నాకైతే కార్ చాలా నచ్చింది. మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి.